హాయ్ అండి, అందరికీ నమస్కారం. అక్టోబర్ 25న నాగుల చవితి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో నాగుల చవితి ఒకటి. ఈ పండుగ సందర్భంగా నాగదేవతలను, పుట్టలోని పాములను పూజిస్తారు. ఈ పండుగను కార్తీక మాసంలో ఆచరిస్తారు. ఈ పండుగ రోజున భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నాగుల చవితి 2025 తేదీ, పూజా సమయం, పూజా విధానం వంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సాంప్రదాయంలో పాములకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పాములను పూజించడం హిందూ ఆచారంలో ఓ భాగం అయితే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజు కార్తీక శుద్ధ చతుర్థి కార్తీక మాసంలో నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా జరుపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఆచరిస్తారు. ఈ ఏడాది ఈ నాగుల చవితి 2025 పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగువారు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచకంగా ఈ వేడుకను చేసుకుంటారు. అయితే ఈ ఏడాది నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, పుట్టలో పాలు పోసేందుకు ఏ సమయం మంచిది, పూజా విధానం తదితర విషయాలు తెలుసుకుందాం. నాగుల చవితి పండుగ తేదీ, శుభముహూర్తం. ఈ ఏడాది నాగుల చవితి పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. చవితి తిథి 2025 అక్టోబర్ 25 తెల్లవారుజామున 1:19 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 3:48 ముగుస్తుంది. ఇక నాగదేవతల పూజకు శుభముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:59 నుండి 10:25 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతలకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసం సర్పపూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే కుజదోషం, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అదేవిధంగా నాగుల చవితి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం. ఆ రోజున ఉపవాసం ఉండడం వల్ల సంవత్సరం మొత్తం పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. నాగుల చవితి రోజున పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే భర్త ఆయుష్ మరింత పెరుగుతుందని నమ్మకం. అదేవిధంగా పెళ్లి కాని ఆడవారు చవితి రోజు ఉపవాసం ఉంటే మంచి భర్త దొరుకుతారని నమ్మకం. ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చిమ్మిడి తినండి. ఇంకా ఆకలికి ఉండలేని వారు పాలు కూడా తాగవచ్చు. ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఇక పురాణాల ప్రకారం నాగుల చవితి పండుగ గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ప్రతి దేవాలయంలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషువుగా మారి తోడుగా ఉంటాడట. అందుకే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున భక్తులందరూ నాగదేవతలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహుకేతు దోషాలు ఉన్న వారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు. అనంతరం చలిమిడి, అరటిపళ్ళు, తాటి బుర్రగుజ్జు, తేగలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైనవి కాలుస్తారు. హిందువులు నాగుపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా నాగుల చవితికి సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే విషగుణాలు పోవడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్ళి పాలు పోయాలి.
పురాణాల ప్రకారం నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరునికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడట. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుని భక్తులందరూ నాగదేవతలను పూజిస్తే సర్వ రోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజు సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే పిల్లలు కలుగుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ నాగరాజును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి.